వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకి మారుతున్న క్రమం చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే అంబటి రాంబాబు స్టార్ క్రికెటర్, ఆయన జాతీయ స్థాయిలో క్రికెట్స్ ఆడుతూ ఎంతో పేరు ప్రతిష్టలున్న తెలుగువాడు. అటువంటి గొప్ప స్టార్ క్రికెటరు వైసీపీకి అట్రాక్టివ్ అయి జగన్మోహన్ రెడ్డితో నడవాలని చెప్పి కొన్ని రోజులు ఆయన ఎమ్మెల్యే టికెట్ కోసం, ఆ తర్వాత ఎంపీ టికెట్ కోసం ఇస్తారని చెప్పి ఆశించి జగన్మోహన్ రెడ్డితో కంటిన్యూ అయ్యాడు. గుంటూరు నియోజకవర్గాల్లో కొన్ని ప్రాంతాల్లో తిరిగాడు. కొన్ని ఆయన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సచివాలయాలు కానీ లేకపోతే హాస్పిటాలిటీ విధానాలు కానీ ఆయన స్వయంగా పర్యవేక్షించి ఏదో ఆశించి పాపం ఆ ఆశ భంగపాటుగా, అంటే శృంగభంగం అని పిలుస్తారు. అట్లా ఆయన వైసీపీలో మొన్న డిసెంబర్ 28న జాయిన్ అయ్యాడు. డిసెంబర్ 28న జాయిన్ అయిన తర్వాత 10 రోజులు గడవక ముందే ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీకి రాజీనామా చేయడంతో పాటు మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఆయనకి ఇంటర్నేషనల్ లీగ్ T20 క్రికెట్స్ దుబాయ్లో జరుగుతున్నాయి. దానికి ప్రాతినిధ్యం వహించాలి. నేను రాజకీయాలకు కంటిన్యూ అవ్వలేను, ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచన లేదు అని చెప్పి ఆయన ట్విట్టర్ వేదికగా చెప్పిన పరిస్థితి. అయితే అలా చెప్పిన అబ్బటి రాయుడు మళ్ళీ ఆయన మనసు మార్చుకున్నారా, లేకపోతే వేరే విధంగా ఏదో ఒక విధంగా రాజకీయాలు వచ్చి చక్రం తిప్పుదామన్న ఆలోచన ఏమో కానీ ఆయన్ను ఈరోజు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వైపు, పవన్ కళ్యాణ్ వైపు అడుగులు వేసే విధంగా కొన్ని సంఘటనలు ప్రేరేపించాయేమో కానీ ఆయనైతే పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. భేటీలో ఏం మాట్లాడుకున్నారు, ఏం చర్చించుకున్నారు, ఏ విధంగా రాజకీయంగా ముందుకు వెళ్తున్నారా, లేకపోతే మర్యాదపూర్వకంగా కలిశారన్న విషయాలు పక్కన పెడితే నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నా అని చెప్పిన రాయుడు ఇప్పుడు ఎందుకు యూటర్న్ తీసుకొని మళ్ళీ రాజకీయాల వైపు, అది కూడా పవన్ కళ్యాణ్ గారిని కలవటం, తర్వాత రాజకీయాల గురించి ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. అయితే ఎందుకు ఆ విధంగా ఆయన రాజకీయాల వైపు మళ్ళీ అడుగులు వేస్తున్నారనేది ఇప్పుడు చర్చగా నడుస్తుంది. మొన్నటిగాక మొన్న వైసీపీలో జాయిన్ అయ్యి 10 రోజులు కూడా ఆ పార్టీలో ఇమ్మడలేకపోయాడు. ఎందుకు ఇమ్మడలేకపోయారంటే దాదాపు 140 కోట్ల నుంచి 180 కోట్లు సెక్యూరిటీ డిపాజిట్ పెట్టమని చెప్పి పార్టీ అడగటం, ఆ విషయం రాయుడికి నచ్చకనే ఆ పార్టీకి రాజీనామా చేశారని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే అంశం పెద్ద ఎత్తున దుమారం రేపుతున్న క్రమంలో ఆయన వైసీపీ నుంచి యూటర్న్ తీసుకున్నారని కూడా తెలుస్తుంది. అయితే గతంలో కూడా ఆడుదాం ఆంధ్ర అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని రకాల క్రీడలకు యువతను ఎంకరేజ్ చేయాలి, క్రీడల్లో యువతను ప్రోత్సహించాలన్న ఆలోచనతో ఆయన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని పెడితే ఆ కార్యక్రమానికి కూడా అంబటి రాయుడు చాలా దూరంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన స్పోర్ట్స్ కోటాలో ఆయన అత్యున్నత శిఖరాలకు వెళ్ళిన వ్యక్తికి కనీసం మర్యాదపూర్వకంగా కూడా ఆయనకు ఆహ్వానం అందలేదు. అందుకే ఆయన దూరంగా ఉన్నారని ఒక వర్గం చెప్తుంటే, కాదు ఆయనకి ఎటు డిక్లేర్ చేయలేదు, ఏ సీట్ అనేది డిక్లేర్ చేయలేదు. అంబటి రాయుడు ఏదైతే ఆశించి వచ్చారో అది వైసీపీలో కనిపించకనే ఆయన ఆడుదాం ఆంధ్రకు దూరంగా ఉన్నారని మరొక వర్గం ప్రచారం చేసింది. ఏది ఏమైనా హడావుడిగా ఏదో కొంపలు మునిగిపోతున్నట్టుగా ఆయన్ని డిసెంబర్ 28ని తాడేపల్లి ప్యాలెస్ తీసుకొచ్చి కండువ కప్పారు. కండువ కప్పిన 10 రోజులకే ఆయన రాజీనామా చేయడం హాట్ టాపిక్గా మారింది. ఈ క్రమంలోనే మళ్ళీ ఈరోజు పవన్ కళ్యాణ్తో భేటీ అవ్వటం, రాజకీయం వైపు ఆయన అడుగులు వేయటం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తుందనే చెప్పాలి.